మీ అందరికీ ఆ 4 విషయాలు జ్ఞాపకం ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. సో క్రీస్తు కొరకు సర్వోన్నతమైన ప్రేమ, విధేయత, క్రీస్తు మహిమ కొరకు బ్రతకటం, అలాగే చనిపోయే వరకు ఆయనకు శిష్యులుగా జీవించటం అనేది ఈ 4 విషయాల్ని మనం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసాం. దీన్నే ఈరోజు మీకు స్లైడ్ లో ఫస్ట్ స్లైడ్, ఈరోజు టాపిక్ లో ఫస్ట్ స్లైడ్ కానీ మీరు ఒక చూస్తే అక్కడ మీకు లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఒక స్లైడ్ మీకు కనిపిస్తుంది. లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే స్లైడ్ కనిపిస్తుంది అన్న. ఒకసారి ఆ స్లైడ్ ప్లే చేస్తారా? ఓకే అండి. ఈ లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే స్లైడ్ కానీ మీరు చూస్తే ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, క్రీస్తు యొక్క ప్రభుత్వం, క్రీస్తు ప్రభుత్వం చేయటం, ఆయన ప్రభుత్వం క్రిందన, ఆయన అధికారం క్రిందన విశ్వాసులు జీవించటం అనే కాన్సెప్ట్ గురించి ఈ మాట లేకపోతే ఈ పదం ఉపయోగిస్తారండి. సాధారణంగా ఎక్కువ మంది క్రీస్తుని వెంబడించండి అని చెప్పేటప్పుడు 2 విషయాల్ని జ్ఞాపకం చేస్తారు క్రీస్తు గురించి. ఏమని జ్ఞాపకం చేస్తారంటే, మీకు లెఫ్ట్ సైడ్ అక్కడ ఆయన బోధకుడు, ఆయన ఒక మాదిరి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గొప్ప బోధలు చేశాడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు, అద్భుతమైన విషయాలు ఆయన బోధించాడు. పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, మానవుని గురించి, పాపాన్ని గురించి, సాతాన్ని గురించి, ధనాన్ని గురించి, ఇంకా చాలా విషయాలు యేసు ప్రభు బోధించారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. కాబట్టి ఆ మాటలు వినటం అనేది, ఆ మాటలు విని ఆయనకు లోబడటం అనేది శిష్యరికం అని చెప్తారు చాలా మంది, లేకపోతే మనం కూడా చెప్తాం. రెండవది, ఆయన గొప్ప మాదిరి కలిగిన జీవితాన్ని జీవించాడు. ఆయన అన్ని విషయాల్లో మాదిరిని చూపించాడు మనకి. పాపాన్ని జయించటంలోను, పాపాన్ని పోరాడటంలోను, సాతాన్ని జయించటంలోను, తర్వాత ప్రేమించటంలోను, క్షమించటంలోను, సమానత్వంలోను, సహోదరత్వంలోను, స్నేహంలోను చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు ఈ ఏరియాలో మనకు మాదిరిగా పనికిరాడు అనటానికి ఏమీ లేదు. ఆయన అన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో ఆయన మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. అయితే ఒకవేళ ఈ 2 విషయాలే ఒకవేళ మనం ఆ శిష్యరికానికి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది అని అంటే, లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టుగా ఆప్షనల్ అవుతుంది. శిష్యరికం అనేది ఆప్షనల్. ఇలా చూడండి ఒకసారి, యేసు ప్రభు ఒక గొప్ప బోధకుడు, యేసు ప్రభు ఒక గొప్ప మాదిరి, అంతే. అక్కడతో యేసు ప్రభుని మనం ఆయన వ్యక్తిత్వానికి ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి. బోధలు చేశాడు, మాదిరి చూపించాడు. నీకు నచ్చితే విధేయత చూపించవచ్చు, నచ్చకపోతే మానేవచ్చు. నీకు నచ్చితే వినొచ్చు, నచ్చకపోతే వినకపోవచ్చు. నీకు నచ్చితే వెంబడించవచ్చు, నచ్చకపోతే వెంబడించకపోవచ్చు. సో అక్కడ ఏముంటది అని అంటే, ఆప్షన్ అనేది ఉంటుంది. కానీ యేసు ప్రభు శిష్యరికాన్ని గురించి బోధించినప్పుడు ఆయన ఎందుకు అంత కఠినంగా మాట్లాడాడు, ఎందుకు అంత ఖచ్చితంగా మాట్లాడాడు, మనం చూసాం. దాదాపు ఒక 5-6 వాక్య భాగాలు క్రిందటి వారం మనం చూసాం. ఆయన తండ్రి కన్నా, తల్లి కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెండ్ర కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించుకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అని చాలా ఖచ్చితంగా చెప్పాడు యేసు ప్రభు. ఒక ఆయన, నేను వెళ్ళి నా తండ్రి తనను నేను సమాధి చేసి వస్తాను, తన బాధ్యతలన్నీ నెరవేర్చుకొని నేను వస్తాను అని అంటే, మృతులు తన మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు యేసు ప్రభు. మరొక దగ్గర, నేను సమాధానం ఇవ్వటానికి రాలేదు, నేను ఈ మధ్యలో ఏంటి అని అంటే, అశాంతితోనే నన్ను వెంబడించేవాడు జీవితంలో అశాంతి కలిగి ఉంటాడు, ఎందుకనంటే అందరూ వారిని ద్వేషిస్తారు అనే సత్యాన్ని కూడా యేసు ప్రభు చెప్పాడు. అయినా మీరు నన్ను వెంబడించాలని చెప్పాడు. కాబట్టి అంత ఖచ్చితంగా, అంత నిక్కర్చిగా ఎందుకు యేసు ప్రభు అంత ఖండితంగా ఆజ్ఞాపించాడు అని అంటే, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా విషయాలు మనం యేసు ప్రభుని గుర్చిన, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్చిన కొన్ని విషయాలు మనం గమనించాల్సి ఉంది. మీరు రైట్ సైడ్ స్లైడ్ లో చూస్తే, ఆయన బోధకుడు, మాదిరి మాత్రమే కాదు కానీ ఆయన ఎవరు అని అంటే నాయకుడు. ఆయన నడిపించేవాడు మనుషుల్ని, ఈ లోకంలో నుండి పరలోకానికి నడిపించేవాడు, పాపములో నుండి నీతికి నడిపించేవాడు, అసత్యంలో నుండి సత్యానికి నడిపించేవాడు. కాబట్టి
ఆయన ఎవరు అనంటే ఆయన ఒక గొప్ప నాయకుడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన నాయకుడు మాత్రమే కాదు గాని ఆయన ఎవరు అనంటే ఆయన మనల్ని చేసిన ఆయన యజమాని. ఆయన మనల్ని చేసిన వాడు మాత్రమే కాదు గాని ఆయన మనల్ని కొన్న యజమాని. కాబట్టి చేసినవాడు ఆయన, మనల్ని తప్పిపోతే మరలా కొన్నవాడు ఆయన. కొనటానికి లోకానికి వచ్చినవాడు ఆయన. మూల్యాన్ని చెల్లించడానికి వచ్చినవాడు ఆయన. కాబట్టి ఆయన్ను వెంబడించటం అనేది ఏంటి అనంటే అది ఆప్షన్ కాదు. వి ఓ టు హిమ్. మనం ఆయనకు చెయ్యాల్సింది. తర్వాత చూస్తే ఆయన రూలర్, ఆయన పరిపాలించేవాడు. ఆయన మనకు ఎవరు అనంటే ఆయన మన రాజు అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన పరలోకానికి రాజు, ఆయన విశ్వానికి రాజు. అంత మాత్రమే కాదు గాని ఆయన సృష్టించిన సృష్టి అంతటి పైన రాజు, మానవాళందరికీ పైన ఆయన రాజు. కాబట్టి ఆయన స్థానం ఏంటి అనంటే హృదయంలో ఉండి పరిపాలించవలసిన వాడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఆయన కమాండర్ అంటే ఆయన ఎవరు అనంటే ఆయన ఆజ్ఞలను ఇచ్చిన వాడు, శాసనాలను చేసిన వాడు. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మంచి ఏంటి, చెడేంటి అనేది ఆయన ఎరిగినవాడు, స్థాపించినవాడు, బోధించినవాడు. చిట్ట చివరిగా చూస్తే యేసు ప్రభుని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనంటే ఆయన ఎవరు అనంటే ఆయన న్యాయాధిపతి. అంటే మనిషి పాపం చేస్తే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు అని ఆయన చెప్పేవాడు కాదు. మనిషి పాపం చేసి మార్గం తప్పిపోయినప్పుడు నీ పాపానికి శిక్ష ఉంది, నీ పాపానికి శిక్ష ఇది అని శిక్షను గురించి మాట్లాడిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనిషి ఈ భూమి మీద పుడతాడు, జీవిస్తాడు, చనిపోతాడు. కానీ చనిపోవటంతో అతని జీవితం అయిపోలేదు కానీ ఒకరోజు ఇదే యేసుక్రీస్తు ముందు, ఆయన సింహాసనం ముందు ప్రతి మనిషి నిలబడాల్సిందే. వాక్యం చెప్తుంది, మనందరికీ తెలుసు, ప్రతి మోకాలు ఆయన ముందు వంగవలసిందే, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి శిష్యరికం అనేది ఏంటి అనంటే ఇట్స్ నాట్ ఆప్షనల్. అంటే నచ్చితే చేయటానికి, నచ్చకపోతే మానేయటానికి అది ఆప్షనల్ కాదు. అది ఎప్పుడు ఆప్షనల్ అవుతుందంటే ఈరోజు ఎందుకు చాలా మందికి శిష్యరికం అనేది ఆప్షనల్ అయింది అనంటే యేసు ప్రభుని కేవలం వారు ఒక బోధకుడిగా, ఒక గొప్ప మాదిరిగా చూస్తున్నారే తప్ప ఆయనలో మిగతా విషయాలు, ఆయనలో ఈ వ్యక్తిత్వంలో మిగతా కోణాలు చాలా మంది చూడట్లేదు. ఆయన నాయకుడు, ఆయన యజమాని, ఆయన మన ప్రభువు, ఆయన మనల్ని పరిపాలించేవాడు, ఆయన శాసనాలను ఇచ్చిన గొప్ప ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు. చివరిగా ఎవరు అనంటే ఆయన ఎవరు అనంటే ఆయన న్యాయాధిపతి, మనల్ని జడ్జి చేసే ప్రభు అని. కాబట్టి క్రిందిటి వారం మనం ఫౌండేషన్ ని చూస్తాం. ఈ రోజు ఏం చూస్తున్నాము అంటే ఎందుకు మనం యేసు ప్రభుకు అంత వెల చెల్లించి శిష్యరికం చెయ్యాలి, ఎందుకు మనం అంత మూల్యాన్ని చెల్లించి ఆయనకి శిష్యరికం చేయాలి అనంటే ఎందుకొరకు అనంటే ఇట్స్ ఆప్షన్ కాదు. అదేంటి అనంటే ఇట్స్ అవర్ జాబ్, ఇట్స్ అవర్ డ్యూటీ. అది మన బాధ్యత, అది మన పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటానండి నేను. మనం డెఫినిషన్ లో లేకపోతే నిర్వచనంలో ఏం చూసాము అనంటే నాణానికి రెండు వైపులు చూసాం. ఒకవైపు ఏంటి అనంటే ఆయన బోధలు, ఆయన మాదిరి, ఆయన జీవితం, ఆయన వెంబడించాలి. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎందుకు చెయ్యాలి అనంటే ఆయన నాయకుడు కాబట్టి, ఆయన మన ప్రభువు కాబట్టి, యజమాని కాబట్టి, తీర్పరి కాబట్టి, ఆజ్ఞలు ఇచ్చిన వాడు కాబట్టి, దేవాది దేవుడు కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన మనం సుప్రీం లవ్ ఆయన పట్ల చూపాలి. పరిపూర్ణమైన, లేకపోతే పరిపూర్ణం అనకూడదు కానీ సర్వోన్నతమైన ప్రేమను ఆయన పట్ల చూపాలి, విధేయత చూపాలి, ఆయన మహిమ కొరకు జీవించాలి, మరణించే వరకు ఆయన వెంబడిస్తూ ఆయనకు శిష్యరికం చెయ్యాలి అనేది మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. రాజా మీరు మ్యూట్ అయ్యారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్నా ఇది ఇప్పుడు అన్మ్యూట్ అయింది, ఇందాక అన్మ్యూట్ ఆప్షన్ నాకు ఇవ్వలేదు.
వినిపిస్తుందన్నా? యా 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 ఓకే చూడండి ఒకసారి. ఓకే ఓకే అన్న. ఓకే యా రాజా. ఓకే ఓకే. నేనేం అడుగుతూ ఉన్నానంటే మీకు ఈ స్లైడ్ లో నేను చెప్తున్న విషయం అర్థమైందండి? క్రిందటిసారి మనం డెఫినిషన్ ని చూసాం. ఆ డెఫినిషన్ ని మనం వేరు వేరు వాక్యాల్లో నుండి, లేకపోతే ఒక 5 వాక్య భాగాలు మన యేసు ప్రభు బోధల్లో నుండి మనం తీసుకొని స్టడీ చేసాం. శిష్యరకం అంటే ఏంటి, శిష్యరకంలో ఉన్న ఆ లోతు ఏంటి, యేసు ప్రభు ఎలాంటి శిష్యుడిగా ఉండమన్నాడు అనేది మనం చూసాం క్రిందటి వారం. ఎందుకొరకు అనంటే ఆయనలో ఒకవైపు ఒక కోణంలో ఆయన మనం చూస్తే ఆయన బోధకుడు, ఆయన మాదిరి, ఆయన తను వెంబడించమన్నాడు. కానీ ఎలా వెంబడించాలి అని అంటే ఇలా వెంబడించాలి అని చెప్పాడు. ఎందుకొరకు అనంటే మరొక కోణంలో ఆయన ఎవరు అనంటే ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మన అధికారి, మన మనల్ని చేసిన వాడు, మనల్ని కొన్నవాడు, మన న్యాయాధిపతి. కాబట్టి అక్కడ మీరు చూస్తే ఇట్స్ నాట్ ఆప్షనల్ బట్ ఇట్స్ మ్యాండేటరీ. మనం చేయాల్సిందే, ఆయనకు విధేయత చూపించాల్సిందే, ఆయన వెంబడించాల్సిందే అనే సత్యాన్ని గమనించాలి. సో లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ డిసైపుల్షిప్. ఇది ఒక వ్యక్తి అర్థం చేసుకోకపోతే యేసు ప్రభుత్వం క్రిందకి నేను వస్తున్నాను, ఆయన ప్రభువు, నేను ఆయన సేవకుడును, ఆయన దాసుడును అనే కాన్సెప్ట్ ఒక వ్యక్తి హృదయంలోనికి ముందు రాకపోతే క్రిస్టియన్ డిసైపుల్షిప్ అనేది ఆప్షనలే కానీ మ్యాండేటరీ కాదు. నచ్చితే చేస్తాను లేకపోతే లేదు అనే బాణిలోనే ఉంటది తప్ప నేను చెయ్యాల్సిందే. ఎందుకొరకు అని అంటే నా లీడర్ ఆయన, నా ఓనర్ ఆయన, నా రూలర్ ఆయన, నా జడ్జ్ ఆయన అనే ఆ కోణంలోనికి మనం శిష్యత్వాన్ని చెయ్యలేం. సో అది నా పాయింట్ అండి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు అడగొచ్చు, ఇప్పుడే అడగొచ్చు, తర్వాత మళ్ళీ మర్చిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు అడగొచ్చు, నో ప్రాబ్లం. ఈ స్లైడ్ లో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే. అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ మీకు ఇవ్వబడింది. ఎవరైనా ప్రశ్న ఉంటే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి లేదా అడగండి, ఎట్లయినా పర్వాలేదు. ఓకే, ఒకవేళ మీకు ప్రశ్న ఏమీ లేకపోతే మనం కంటిన్యూ అవుదామండి. సో ఇప్పటి వరకు మనం ఇంకా ఫౌండేషన్ దగ్గరే ఉన్నాం. మనం ఇంకా లోతుకు వెళ్ళలేదు. మనం ఫౌండేషన్స్ లోనే ఇంకా డీల్ చేస్తూ ఉన్నాం. సో ఫౌండేషన్ ఏంటి అంటే, నేను ఫౌండేషన్ గట్టిగా వేయాలనుకుంటున్నాను. ఎందుకొరకు అని అంటే పునాది బాగుంటేనే ఇల్లు గట్టిగా కట్టగలం. సో శిష్యరికానికి పునాది అనేది ఎంత గట్టిగా ఉంటే శిష్యత్వం కూడా అంత బాగుంటది అని నా నమ్మకం. సో శిష్యరికానికి పునాది ఏంటి అని అంటే యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం, ఆయన చేసే పరిపాలన అనేది లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది నా విశ్వాసం. ఎందుకంటే యేసు ప్రభు అదే బోధించాడు. ఆయన తన ప్రభుత్వం పైన, తన లార్డ్షిప్ పైన ఆయన ఏమన్నాడు అని అంటే శిష్యరికాన్ని కట్టమన్నాడు, కట్టుకోమన్నాడు. కాబట్టి అది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభు కేవలం బోధకుడు కాదు, కేవలం మాదిరి చూపించి మనుషులకు ఆప్షన్ ఇచ్చి మీకు నచ్చితే వెంబడించండి, నచ్చకపోతే మానేయండి అని చెప్పలేదు. ఆయన తను వెంబడించమన్నప్పుడు ఎలా వెంబడించమన్నాడు అని అంటే ఆయన ఒక లీడర్ గా, ఒక కమాండర్ గా, ఒక రూలర్ గా, ఒక జడ్జి గా, ఒక ఓనర్ గా ఆయన ఏమన్నాడు అనంటే ఫాలో మీ అన్నాడు. సో అదేమవ్వాలి అనంటే సుప్రీం లవ్, ఒబీడియన్స్ ఫర్ హిస్ గ్లోరీ టిల్ డెత్ మనం ఆయన్ని వెంబడించాల్సిందే అనేది మొదటగా మన మనసులో ముద్రపడాలని నా అభిప్రాయం. ఓకే, అటు తరువాత మనకు ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 2 స్లైడ్స్ కూడా ఏంటి అనంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డిసైపుల్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ డిసైపుల్. అంటే శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు, ప్రవర్తన, తర్వాత జీవన విధానం. శిష్యునికి ఉండాల్సిన గుణ లక్షణాలు, తర్వాత శిష్యునికి ఉండాల్సిన జీవన విధానం. ఈ 2 కూడాను మీకు అక్కడ నెక్స్ట్ స్లైడ్ లో కనిపిస్తాయి. బట్ నేను ఇవి ఇలా చెప్తే చాలా ఉన్నాయి, ఇంకా లిస్ట్ చాలా పెద్దదే. ఈ లిస్ట్ మీరు మామూలుగా ఉంచుకోండి, బట్ ఈ లిస్ట్ అంతటిని కూడా అంటే క్యారెక్టరిస్టిక్స్, తర్వాత శిష్యుని యొక్క లైఫ్ స్టైల్, ఈ 2 కూడాను మనం ఒక బాక్స్ లో చూడబోతూ ఉన్నాం. బట్ అలా నేను చదువుతాను, ఒకసారి మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. బైబిల్లో ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ లో
శిష్యుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకి ఎలా కనిపిస్తాయి అని అంటే, మొట్టమొదటిగా అతడు మారు మనస్సు, విశ్వాసం కలిగిన వాడిగా క్రీస్తునందు ఉంటాడు. రెండవదిగా శిష్యుడు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు అని అంటే, లెర్నర్ అండ్ టీచబుల్. అంటే వినేవాడుగా, నేర్చుకునేవాడిగా శిష్యుడు అనేవాడు ఉంటాడు. నాకంతా తెలుసు, నాకు తెలియాల్సింది ఇంకేమీ లేదు, నాకు తెలిసిందే అంతా అనుకోడు అతడు. మూడవది, శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు అని అంటే, విధేయత గుణం కలిగిన వాడుగా ఉంటాడు. అంటే ఆయన ఏం చెప్తాడో నేను అది చేస్తాను, చేయటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడుగా ఉంటాడు. నాలుగవదిగా, యేసు క్రీస్తుకు తన జీవితంలో ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన వాడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో క్రీస్తుని ముందుగా పెడతాడు శిష్యుడు. ఐదవదిగా, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితానికి, లేకపోతే దేవుని పోలిన జీవితానికి అతడు కట్టుబడి జీవిస్తాడు. ఆరవదిగా, దేవుణ్ణి, తర్వాత ఇతరుల్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు. ఏడవదిగా, అతనికి ఉండే మనస్తత్వం ఏంటి అని అంటే, సేవా మనస్తత్వం అతను కలిగిన వాడుగా ఉంటాడు. అటు తర్వాత లైఫ్ స్టైల్ చూసామనుకోండి, క్యారెక్టరిస్టిక్స్ చూసామనుకోండి, లైఫ్ స్టైల్ మనం చూసామనుకోండి, నెక్స్ట్ స్లైడ్. అక్కడ మనకేం కనిపిస్తుంది అని అంటే, అతడు దేవునితో మాట్లాడతాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. స్పీక్స్ టు గాడ్ అని అంటే దేవునితో సంభాషిస్తాడు ఒక రకంగా. అందులో చాలా ఉన్నాయి. ప్రార్థన, విజ్ఞాపన, తర్వాత యాచన అనే 3 మాటలు అక్కడ మనం చూస్తాం. తర్వాత లిసన్స్ అండ్ స్టడీస్ అండ్ ప్రాక్టీసెస్ గాడ్స్ వర్డ్. అంటే దేవుని వాక్యాన్ని వింటాడు, అధ్యయనం చేస్తాడు, అలాగే దాన్ని అనుకరిస్తాడు, దాన్ని ఏం చేస్తాడు అని అంటే అభ్యాసిస్తాడు శిష్యుడు అనేవాడు. వినటం మాత్రమే కాదు, చదివి అధ్యయనం చేయటం మాత్రమే కాదు, కానీ దాన్ని అభ్యాసించేవాడు, ప్రాక్టీస్ చేసేవాడు శిష్యుడు. తర్వాత విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు శిష్యుడు. మనకు తెలుసు, బైబిల్లో విశ్వాస జీవితం అనేది చాలా పెద్ద పాఠం. అది పాత నిబంధన నుండి కూడా ఉంది, కొత్త నిబంధనలో మరీ ఎక్కువగా ఉంది. దీనికి ఉదాహరణలు పాత నిబంధనలో మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో వెలిచూపుని బట్టి కాదు, కార్యాలను బట్టి కాదు, కానీ విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు అనేది. తర్వాత నాలుగవది, క్రాస్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు సిలువను కేంద్రీకృతంగా చేసుకొని ఆ వ్యక్తి తన జీవితాన్ని జీవిస్తాడు. ఐదవదిగా, సాక్ష్యాన్ని ఇస్తాడు, తన జీవిత సాక్ష్యాన్ని, అలాగే క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని అతడు ఇతరులతో పంచుకుంటాడు. తర్వాత తన యొక్క సమయాన్ని, తన యొక్క ధనాన్ని, తన యొక్క కృపా వరాన్ని కూడాను అతను ఎవరికి ఇస్తాడు అని అంటే సంఘానికి ఇస్తాడు. తన వరకు వీలైనదంతా కూడాను తనకు దేవుడిచ్చిన దానితో సంఘానికి అతడు సేవ చేస్తాడు. తర్వాత ఇతరులతో సహవాసం చేస్తాడు. తర్వాత హోల్డ్ ఫాస్ట్ ద సౌండ్ డాక్ట్రిన్. అంటే సరి అయిన బోధ, ఆరోగ్యకరమైన బోధకు అతను ఏం చేస్తాడు అని అంటే అతడు కట్టుబడి దాన్ని పట్టుకుంటాడు. సో ఇవి బేసిక్ గా ఒక విశ్వాస జీవితంలో ఉండే లక్షణాలు, అతడు చేసే పని. ఇవి రెగ్యులర్ గా కనిపిస్తాయి ఒక విశ్వాసి శిష్యరికం చేస్తూ ఉంటే అతని జీవితంలో. ఇన్వర్డ్, అవుట్వర్డ్. లోపల మనస్తత్వం లేకపోతే అతని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటది, బయటకు దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది అని అంటే ఇలా ఉంటుంది. అయితే దీన్ని మనం ఒక బాక్స్ లో స్క్రిప్చరల్ గా మనం ఏం చేద్దాము అని అంటే, వేరు వేరు వాక్య భాగాలు నూతన నిబంధనలో తీసుకొని ఒక 9 టాపిక్స్ గా ఈ క్యారెక్టరిస్టిక్స్, ఈ లైఫ్ స్టైల్ ని కూడాను స్క్రిప్చర్ బేస్డ్ గా మనం చదువుదాం. ఒక్కొక్క పాయింట్ లో నుండి కూడాను మనం స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ తో పాటు ఆదిమ సంఘం లేకపోతే మొట్టమొదటి సంఘం, బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎలా శిష్యరికాన్ని చేశారు, ఈ రోజు మనం ఎలా ఉండాలి, లేకపోతే మనం ఒకరికి శిష్యరికాన్ని నేర్పిస్తే మనం ఎలా శిష్యరికాన్ని నేర్పించాలి అనేది మనం చూద్దాం. అని ఒకసారి ఆ బాక్స్ ఉన్న క్లిప్ ప్లే చేస్తారా, ఆ స్లైడ్ ప్లే చేస్తారా? పర్లేదు, ఏం కాదు అండి. ఆ బాక్స్ ఉన్న స్లైడ్ అన్న నెక్స్ట్ పేజ్, ఆ క్యారెక్టరిస్టిక్స్ తర్వాత
లైఫ్ స్టైల్ తర్వాత ఒక బాక్స్ కనిపిస్తుంది మీకు, 9 కాలమ్స్ ఉన్న బాక్స్ ఒకటి కనిపిస్తుంది. అది అది ఆ 9 కాలమ్స్ ఉన్న బాక్స్. ఓకే అండి. సో మనం త్రూఅవుట్ ఈ 7 వీక్స్ అనుకున్నాం కదా, ఆల్రెడీ ఒక 1 వీక్ అయిపోయింది, ఇది సెకండ్ వీక్. కమింగ్ 5 వీక్స్ లో కూడాను మోస్ట్లీ మనం చూడబోయేది ఏంటి అని అంటే ఈ 9 బాక్స్ లో ఉన్న ఈ 9 టాపిక్స్ మనం చూడబోతున్నాం అండి. ఒక వ్యక్తి శిష్యరికాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, ఆ వ్యక్తి చేసే పని అంతా కూడా ఈ 9 బాక్సెస్ లో మనకు కనిపిస్తాయి. సో అతను బిగినింగ్ ఎలా ఉంటది, అతని జర్నీ ఎలా ఉంటది, ఆ జర్నీలో అతను ముందుకెళ్తున్న కొలది ఆ వ్యక్తి జీవితంలో వచ్చే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, లేకపోతే బయటికి కనిపించే కొన్ని లక్షణాలు ఏంటి అనేది కూడా మనం చూస్తామండి. లేకపోతే అతని జీవితంలో నుంచి బయటకు వచ్చే కొన్ని ఫలాలు ఏంటో కూడా మనం చూస్తాం. జస్ట్ ఆ 9 విషయాలు కూడాను నేను చదువుతాను, తర్వాత ఈ రోజు ఒకే ఒక విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నామండి. మొట్టమొదటిగా శిష్యరికానికి ఒక ఆరంభం అనేది ఉంది, బిగినింగ్ అనేది ఒకటి ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. రెండవది దేవుని వాక్యం అనేది శిష్యుని జీవితంలో చాలా ప్రాధాన్యత అనేది చూపిస్తుంది. మూడవది ప్రార్థన, నాలుగవది సహవాసం, ఐదవది ప్రభు యొక్క భోజనం, ప్రభు భోజనం అంటాం కదా, ఐదవది అది. ఆరవది ఇవ్వటం, ఏడవది ఆరాధన, వర్షిప్, ఎనిమిదవది విట్నెసింగ్ క్రైస్ట్, క్రీస్తుకు సాక్షులుగా ఉండడం, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటం. తొమ్మిదవది ఏంటి అని అంటే మల్టిప్లికేషన్ అండ్ రీప్రొడక్షన్, అంటే విస్తరించటం, తరువాత ఫలించటం, ఒక రకంగా చెప్పాలి అని అంటే మల్టిప్లికేషన్ అండ్ రీప్రొడక్షన్ అని అంటే. కాబట్టి 9 ఏరియాల్లో కూడాను మనం శిష్యరికం అనేది ఈ 9 ఏరియాల్లో మనం చూస్తాం. ఈ 9 విషయాలు ఒక శిష్యుని ఎలా ప్రభావితం చేస్తాయి, ఒక శిష్యుని జీవితంలో ఈ 9 విషయాల్లో అతడు ఎలా ఫలిస్తాడు అనేది కూడా మనం చూద్దాం. అయితే ఈ రోజుకి మనం ఏం చూస్తాము అని అంటే ఫస్ట్ ఇష్యూ ఏం చూడబోతున్నాము అంటే బిగినింగ్ చూడబోతున్నాం. మనం శిష్యుని జీవితంలో ఆరంభం అనేది ఎలా ఉండబోతుందో మనం చూస్తున్నాం, లేకపోతే ఎలా ఆరంభిస్తాడు ఒక శిష్యుడు తన జీవితాన్ని అనేది మనం చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు చెప్పిందంతా కూడాను ఒక రకంగా బ్రిడ్జ్ అనేది మనం వేసుకున్నాం. మన మెయిన్ కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి ముందు ఫౌండేషన్ వేసాం, మధ్యలో ఒక బ్రిడ్జ్ వేసుకున్నాం. సో ఇప్పుడు మనం కంటెంట్ లోపలికి వెళ్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే బిగినింగ్ ఆఫ్ ఎ డిసైపుల్, ఒక శిష్యుని జీవితం యొక్క ఆరంభం అనేది ఎలా ఉంటుంది. సో 4 మాటలు మీకు అక్కడ కనిపిస్తాయండి ఆ కాలంలో. ఏంటి ఆ 4 మాటలు అని అంటే మొట్టమొదటిగా గాస్పల్, సువార్త. రెండవది రిపెంటెన్స్, మారు మనస్సు పొందుట. మూడవది ఏంటి అంటే బిలీవ్స్, విశ్వాసం ఉంచుట. నాలుగవది ఏంటి అని అంటే బ్యాప్టైజ్డ్, బాప్తిస్మం పొందుకున్నవాడుగా. ఇవి 4 కూడా శిష్యుని జీవితంలో ఆరంభంలో చేసే పనులు, ఆరంభ దశలో ఉండే 4 విషయాలు. ఆరంభం అని కూడా మనం దీని గురించి చెప్పొచ్చు. అయితే దీని మనందరికీ తెలిసిందే, బట్ లేఖనానుసారంగా కొంచెం మనం ఈ విషయాలను అర్థం చేసుకుందాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడాను చాలా వరకు మీ అందరికీ కూడాను ఈ 4 విషయాల్లో చాలా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. సువార్త కావచ్చు, లేకపోతే మారు మనస్సు, విశ్వాసం కావచ్చు, లేకపోతే బాప్తిస్మం అనే దాని గురించి కావచ్చు, మీ అందరికీ దీని గురించిన అవగాహన ఉందని నాకు తెలుసు. అయినా కానీ లేఖనానుసారంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 38వ వచనం వరకు కూడాను, లేకపోతే 41వ వచనం వరకు కూడాను మనకి మొట్టమొదటి ప్రసంగం. సంఘంలోనే సంఘం ప్రారంభమైన తర్వాత యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత మొట్టమొదటి ప్రసంగం తన ప్రధాన శిష్యుడైన పేతురు ఇవ్వటం మనం ఇక్కడ చూస్తాం. సో అది దాదాపు 22వ వచనం నుంచి 41వ వచనం వరకు కూడా కంటిన్యూ అవుద్ది. నిజానికి ప్రీచింగ్ తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కూడా కంటిన్యూ అవుద్ది 41వ వచనం వరకు కూడా. సో ఇక్కడ మనం ఏం చూస్తాము అని అంటే మొట్టమొదటిగా అతడు గాస్పల్ ని ప్రజెంట్ చేస్తాడు, గాస్పల్ ని ప్రీచ్ చేస్తాడు. వాట్ ఈస్ గాస్పల్? సువార్త అంటే ఏంటి?
సువార్తను బైబిల్ గ్రంథం 3 మాటల్లో కుదించి చెప్తూ ఉంది, ముఖ్యంగా నూతన నిబంధన. ఆ 3 మాటల్ని నేను ముందు స్లైడ్లో మీకు రాసి పెట్టాను. ఆ 3 మాటలు ఏంటి అనంటే లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క జీవితం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం, ఇది సువార్త. ఏంటి ఈ 3 విషయాల్లో ఉన్న సువార్త అని అంటే, బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఇప్పుడు గాస్పల్ని నేను బేస్ చేసుకొని టీచ్ చేయట్లేదు కాబట్టి ఆ రెఫరెన్సెస్ అన్ని ఇక్కడ ఇవ్వలేదు. బట్ మీరు చాలా సందర్భాలు, పౌలు రాసిన పత్రికలు కానీ, పేతురు చేసిన ప్రసంగాలు, పౌలు చేసిన ప్రసంగాలు కానీ మీరు గమనిస్తే సువార్త అనేది 3 మాటల్లోనే కుదించి, లేకపోతే ఈ 3 మాటల్లోనే క్లుప్తమై ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీద పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు అనేది మొట్టమొదటిగా యేసుక్రీస్తు జీవితం చెప్పే సత్యం అండి. ఆయన దేవుడు పాపము లేనివాడిగా, మానవ ప్రమేయం లేనివాడిగా, దేవుడే మానవునిగా మానవుని శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు అనే సత్యాన్ని తెలియజేసేది ఆయన జీవితం. అయితే సువార్తలో రెండవ విషయం ఏంటి అనంటే ఆయన మరణం. ఈయన మరణం ఏం తెలియజేస్తుంది అనంటే, దేవుడు మానవుడిగా వచ్చి పరిపూర్ణమైన జీవితం జీవించడం మాత్రమే కాదు గాని, ఆయన మానవాళి కొరకు, పాపులైన మనుష్యుల కొరకు ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేశాడు. వారి పాపానికి శిక్ష అయిన, వారి పాపానికి జీతమైన మరణాన్ని యేసుక్రీస్తు తన పైన వేసుకున్నాడు. మానవాళికి ఆయన ఏమిచ్చాడు అనంటే తప్పించుకునే అవకాశం, మరణాన్ని తప్పించుకునే అవకాశం యేసుక్రీస్తు శిలువ పైన ఆయన కలిగించాడు. సబ్స్టిట్యూషన్ అంటే అదే, బదులుగా మనం మరణాన్ని అనుభవించాలి, ఆయన మరణాన్ని అనుభవించాడు. ఇప్పుడు మనం ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు యేసుక్రీస్తు మరణం ద్వారా. సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది. సో సువార్తలో రెండవ సత్యం ఏంటి అనంటే, యేసుక్రీస్తు మనకు బదులుగా చనిపోయాడు. మూడవ విషయం సువార్తలో ఏంటి అనంటే హిజ్ రెజరక్షన్, ఆయన పునరుత్థానం. ఇదేం తెలియజేస్తుంది అనంటే, దేవుడు మానవుడిగా వచ్చి, దైవ మానవుడైన యేసుక్రీస్తు మరణించి 3వ దినాన ఆయన సమాధిని తిరిగి గెలిచాడు. అయితే ఇందులో ఉన్న ఒక విచిత్రమైన విషయం ఏంటి అనంటే, చాలా మంది ఏమనుకుంటారు అనంటే, యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు అనంటే ఆయన మరణాన్ని తప్పించుకున్నాడు అనుకుంటారు. మరణం ఆయన బంధించింది, మరణాన్ని ఆయన ఏం చేశాడు అనంటే తప్పించుకొని సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు, ఆయన వరకు ఆయన తప్పించుకున్నాడు అనుకుంటారు. నో, అది కాదు పునరుత్థానం అంటే. బైబిల్ పునరుత్థానాన్ని గురించి అది చెప్పట్లేదు. యేసు ప్రభు మరణాన్ని జయించాడని చెప్తుంది, మరణాన్ని తప్పించుకున్నాడని చెప్పలేదు. మరణాన్ని ఆయన జయించాడు. ఎలా జయించాడు అంటే తన కొరకు మాత్రమే జయించలేదు ఆయన, మానవాళికి తాను ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, తన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడు అనంటే వారందరి మరణాన్ని కూడా ఆయన జయించాడు. సో యేసు ప్రభు పునరుత్థానంలో ఉన్నది ఆయన యొక్క జయం మాత్రమే కాదు గాని, తన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొందే ప్రతి ఒక్కరి మరణానికి కూడాను జయం ఎక్కడుంది అనంటే యేసుక్రీస్తు పునరుత్థానంలో జయం అనేది ఉంది. అందుకనే పౌలు మీరు పత్రికలు రాసినప్పుడు చూస్తే ఆ పునరుత్థాన బలం మీలో ఉన్నది అని ఆయన తెలియజేస్తాడు. సో ఆ పునరుత్థాన బలాన్ని బట్టి మీరు పాపాన్ని జయించండి అంటాడు. మరొక దగ్గర రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఏమంటాడు అనంటే, మీరు ఎకనూ పాపానికి దాసులు కారు, మీరు ఎకనూ మరణానికి దాసులు కారు అంటాడు. మరొక దగ్గర ఏమంటాడు అనంటే, మరణపు దాస్యము కింద ఉన్న వారిని విరిపించుటకు ఆయన ఏం చేశాడు అనంటే తాను మరణాన్ని అనుభవించాడు, ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అంటాడు. అందుకనే క్రైస్తవునికి మరణ భయం అనేది ఉండదు. నిజంగా క్రైస్తవునికి మరణ భయం లేదు. క్రైస్తవునికి చావైతే లాభమే తప్ప నష్టం కాదు. కాబట్టి 3 విషయాలు కూడా సువార్త అంటే ఈ 3 విషయాలు. దేవుడు మానవుడిగా వచ్చాడు, పరిపూర్ణమైన జీవితం జీవించాడు.
దేవుడు మానవుని కొరకు బదులుగా చనిపోయాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుడు మానవుని మరణాన్ని జయించాడు, తన మరణాన్ని కాదు, మానవుని మరణాన్ని జయించాడు. ఇప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరికి కూడాను పాపం, మరణం ఆ వ్యక్తి మీద ప్రభుత్వం చేయదు అనేది సువార్త. అయితే ఈ సువార్తను మనం గమనిస్తే దీన్నే మనం పునాదిగా మనం చూస్తాం ఒక విశ్వాస జీవితంలో. ఈరోజు చాలా మంది యేసు ప్రభుకు శిష్యులు కావాలనుకుంటున్నారు, యేసు ప్రభుకు శిష్యరికం చేయాలనుకుంటున్నారు. కారణం ఏంటి అనంటే వేరు అంశాలు. కొంతమందికి ఏంటి అనంటే అనారోగ్యం తగ్గితే నేను యేసు ప్రభుకు శిష్యునిగా ఉంటానంటారు. కొంతమందికి లాభం వస్తే నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అంటారు. లేకపోతే కొంతమంది యేసు ప్రభుకు శిష్యులు అవ్వటానికి సువార్త తప్ప చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనం గమనిస్తే వాక్యంలో యేసు ప్రభుకు ఒక వ్యక్తి శిష్యరికం చెయ్యాలి, ఆ వ్యక్తి యేసు ప్రభును వెంబడించాలి అని అంటే ఫౌండేషన్ లేకపోతే బిగినింగ్ ఆఫ్ హిస్ జర్నీ ఏంటి అని అంటే దిస్ గాస్పల్, ఈ సువార్త. దేవుడు మానవుడిగా వచ్చి ప్రాయశ్చిత్తం చేసి మానవుని మరణాన్ని జయించాడు. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచితే నీ జయం క్రీస్తులో ఉంది. నువ్వు ఇంకా నిత్య జీవానికి వారసుడు, క్రీస్తుతో నీకు సంబంధం యుగ యుగాలు ఉంటది అనే సత్యమే నిజంగా శిష్యరికానికి ఆరంభం. ఆ మెసేజ్ ఉన్న వ్యక్తి ఏం చేయాలి అని అంటే ఇప్పుడు పశ్చాత్తాపడాలి, విశ్వాసం ఉంచాలి, తరువాత ఆ వ్యక్తి బాప్తిస్మం అనేది తీసుకోవాలి. క్రీస్తుతో ఆ వ్యక్తి ఏం చేయాలి అని అంటే గుర్తించబడాలి. ఈ 4 పనులు నిజానికి ఏంటి అని అంటే అవి ఒక వ్యక్తి శిష్యరికానికి ఆరంభం. ఇది నేను మాటల్లో ఏదో నా కల్పితాల్లో నేను చెప్పలేదు, కానీ వాక్యంలో మీకు ఈ విషయాలు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం బిగినింగ్ ఆఫ్ ఎ డిసైపుల్ అనే స్లైడ్ లో మీరు చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు చేసిన ఈ ప్రసంగంలో ఈ 3 అంశాలు కూడాను ఆయన మాట్లాడతాడు. ఈ 3 అంశాలు కూడాను మొట్టమొదటిగా 22వ వచనంలో ఆయన ఇలా అంటాడు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటను వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అంటాడు. సో 22వ వచనంలో యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడతాడు. 23వ వచనంలో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మాట్లాడతాడు. 24వ వచనంలో పేతురు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో ద ఫస్ట్ మెసేజ్ ఇన్ ద క్రిస్టియన్ హిస్టరీ, క్రైస్తవ చరిత్రలోనే సంఘ చరిత్రలో మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే లైఫ్, డెత్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం. ఆ తరువాత ఆయన దాని యొక్క అన్వయింపు అనేది పాత నిబంధన గ్రంథంలో నుంచి, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది పాత నిబంధన గ్రంథంలో నుంచి చేస్తాడు ఆయన. మరలా చాలా వచనాలు ఆయన బోధించిన తర్వాత ఇప్పుడు సడన్ గా 37వ వచనంలో మనం చూస్తే ఇలా రాయబడి ఉందండి. సో గాస్పెల్ అనేది ప్రీచ్ చేశాడు. తరువాత 37వ వచనంలో మనం చూస్తే ఏం జరిగింది, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. సో ఈ 37 నుంచి 41 వచనాలు మీరు గమనిస్తే ఇక్కడ ఏముంది అని అంటే మారు మనస్సు అనే కాన్సెప్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది.
మనస్సు మార్చుకోవటం అనే అంశం మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం ఉంచటం, మూడవది ఏంటి అని అంటే బాప్తిస్మం పొందటం అనేది కూడాను మీకు ఇదే వాక్య భాగంలో కనిపిస్తుంది. ఇది నేను ఎంచుకోవటంలో నా ఉద్దేశం ఏంటో మీకు చెప్తాను. శిష్యరికానికి మొట్టమొదటి సంఘంలో 3000 మంది ప్రసంగం చేసినప్పుడు రక్షించబడ్డారు కదా. వారి జీవితంలో ఉన్న లక్షణాలు ఏంటో మీరు గమనించండి. వారు చేసిన పని ఏంటో మీరు ఈ అధ్యాయంలో గమనించండి. వారి ఆరంభాన్ని మీరు గమనించండి. వారి ఆరంభం దేనితో మొదలైంది అని అంటే ఒక మెసేజ్ వినటంతో మొదలైంది. ఆ మెసేజ్ ఏంటి అని అంటే యేసు ప్రభు యొక్క జీవితం, మరణం, పునరుత్థానం. తర్వాత ఆ మెసేజ్ విన్న తర్వాత వారి రెస్పాన్స్ మీరు గమనించండి. వారి రెస్పాన్స్ ఏంటి అని అంటే ఆయన మారు మనస్సు పొందటం, ఆయన మీద విశ్వాసం ఉంచటం, బాప్తిస్మం తీసుకోవటం అనేది వారు చేశారు. అప్పటితో ఏమైంది అని అంటే వారి ప్రయాణం అనేది విశ్వాస జీవితంలో, శిష్యరికం అనే జీవితంలో వారి యాత్ర అనేది మొదలైంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, బిగినింగ్ ఆఫ్ ఎ డిసైపుల్ అనేది ఈ 4 విషయాలతో ముడిపడి ఉంది అనేది మీరు గమనించాలి. సువార్త, మారు మనస్సు, విశ్వాసం, బాప్తిస్మం అనే విషయాలతో ముడిపడి ఉంది. నేను సువార్త అంటే ఏంటో చెప్పాను, అలాగే మారు మనస్సు, ఆ తర్వాత విశ్వాసం, బాప్తిస్మం అనే దాని గురించి కూడా నేను చెప్తాను. అయితే మిగతా లేఖనాల్లో కూడా మనం చూద్దాం కొంచెం తొందరగా. కేవలం ఇది ఒక్క వాక్య భాగంలోనే ఉందా, లేకపోతే శిష్యులైన ప్రతి వారు కూడాను ఇలాగే చేస్తూ ఉన్నారా అనేది మనం గమనిద్దాం. ఇది అపోస్తల కార్యాల గ్రంథం. మీరు 8వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మీరు గమనించారు అనుకోండి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు గమనిస్తే ఇలా రాయబడి ఉందండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మీరు గమనిస్తే ఈ వాక్య భాగం చాలా స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, మొట్టమొదటి సంఘంలో ఒక గొప్ప హింస కలిగింది, ఒక గొప్ప శ్రమ కలిగింది. శ్రమ కలిగినప్పుడు యెరూషలేములో ఉన్నవారు ఎవరు అని అంటే అపోస్తలులు అక్కడ నిలిచారు, అపోస్తలులు అక్కడ ఉండిపోయారు. కానీ మిగతా విశ్వాసులు ఏం చేశారు అని అంటే ఈ స్టెఫను మరణానికి, సంఘానికి కలిగిన శ్రమకి వారు చెదరిపోయారు. చెదరిపోయి ఎక్కడికి వెళ్ళారు అని వాక్యం తెలియజేస్తుంది అని అంటే యోదయ, సమరయ ప్రాంతాలకు వారు వెళ్ళిపోయారు, చెదరిపోయారు అని చెప్తుంది. అయితే 4వ వచనం మనం గమనిస్తే ఈ చెదరిపోయిన వారు ఏం చేస్తున్నారని తెలియజేసిందండి వాక్యం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. మరలా సువార్త అంటే ఏంటి? మనకి అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం అపోస్తల కార్యంలో సువార్త అంటే అర్థం ఏంటి అని అంటే క్రీస్తు యొక్క జీవితం, మరణం, పునరుత్థానం. కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రకటిస్తూ ఉన్నారో ఏం జరిగిందంట? కొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, నేను చదువుతున్నాను. దాదాపు 11, 12, 13 వచనాలు నేను చదువుతున్నాను. అతడు బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అగైన్ మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే, ఒకవైపు శిష్యులు సువార్తను ప్రకటిస్తున్నారు సమరయలో, మరొక వైపు ఫిలిప్ అనే ఒక సేవకుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఏం చేశారు అని అంటే, ఒకవైపు గారిడీ విద్య చేసే ఒక ఆయన ఉన్నాడు, మరొక వైపు సువార్త ప్రకటించే ఆయన ఉన్నాడు. వారు ఏం చేశారు అని అంటే ఈ సువార్త మాట, యేసు ప్రభు జీవితం, మరణం, పునరుత్థానాన్ని గురించి విని వారు ఏం చేశారంటే నమ్మారు, లేదా పశ్చాత్తాపడ్డ మారు మనసు పొందారు. వారు ఏం చేశారంటే బాప్తిస్మం తీసుకున్నారు. సో అది ఒక ప్రాసెస్, బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ ఎక్కడ అంటే జుడియా, సమరయలో కూడాను బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ ఎలా జరిగింది అని అంటే ఈ 4 విషయాలతోనే జరిగింది. సువార్త, మారు మనస్సు, విశ్వాసం, బాప్తిస్మంతోనే ఇక్కడ సంఘం అనేది, శిష్యత్వం అనేది ప్రారంభించబడింది అనేది మనం గమనించాలి.
తర్వాత మరొక అధ్యాయం 9వ అధ్యాయం చూద్దామండి. నిజానికి 8వ అధ్యాయం 25 నుంచి 38 వచనాల్లో చూస్తే మరొక ఎగ్జాంపుల్ అక్కడ ఉంది. అది మీరు తర్వాత చదవచ్చు. అది ఎవరిని గురించి అనంటే నపుంసకుడు గురించి ఉంది. ఆ నపుంసకుడు కూడా ఏం చేశాడు అనంటే సువార్త విన్నాడు. మారు మనస్సు, విశ్వాసం, బాప్తిస్మంతోనే అతడు కూడా యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. 9వ అధ్యాయంలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కనిపిస్తుందండి. మొదటి వచనం నుంచి 18 వచనం వరకు. ఎవరైనా అనంటే అపోస్తులుడైన పౌలు. మనకు తెలుసు ఈ అపోస్తులుడైన పౌలు సంఘాన్ని బహుగా హింసించిన వ్యక్తి, సంఘాన్ని ద్వేషించిన వ్యక్తి, క్రీస్తుని ద్వేషించిన వ్యక్తి. క్రీస్తు అంటే అబద్ధ బోధకుడు, క్రీస్తు అంటే ఒక దేవ దోషకుడు అనుకున్న వ్యక్తి. సో సంఘాన్ని హింసిస్తూ ఉండగా మనకు తెలుసు ఏం జరిగింది అనంటే అతడు దమస్కు వెళ్తూ ఉన్నాడు. దమస్కు పట్టణం గుండా వెళ్తూ ఉన్నాడు. అనేక మందిని ఇంకా పట్టుకోవాలి, చెరసాల్లో వెయ్యాలి, క్రీస్తును వెంబడిస్తున్న వారిని హింసించాలి అనే సంకల్పంతో అతడు వెళ్తూ ఉన్నాడు. అయితే జరిగింది ఏంటి అనంటే మనకు తెలుసు, దాదాపు 3వ వచనం చూడండి, ఇలా రాయబడింది. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట విన్నాడు. సో యేసు ప్రభు అతనితో మాట్లాడటం విన్నాడు. నేల మీద ఆయన పడ్డాడు. 5వ వచనంలో ఇప్పుడు పౌలు ఇలా అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడిందని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అతడు యేసు ప్రభుతో ఎన్కౌంటర్ జరిగింది. యేసు ప్రభుని అతడు చూశాడు. యేసు ప్రభు యొక్క స్వరాన్ని అతను విన్నాడు. పట్టణంలోనికి నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నీకు చెప్తాను అని అతడు ఆజ్ఞ పొందుకున్నాడు. సో 7వ వచనం, అతడితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. 9వ వచనం చాలా బాగా గమనించాలి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమియు పుచ్చుకొనకును ఉండెను. 9వ వచనం ప్రకారం నా ఇంటర్ప్రిటేషన్ లేకపోతే నా యొక్క భాష్యం ఏంటి అనంటే 9వ వచనం ఆధారంగా చేసుకొని పౌలు యేసు ప్రభును గురించి సువార్త విన్నాడు. యేసు ప్రభు జీవితం గురించి విన్నాడు. యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి విన్నాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి విన్నాడు. ఎందుకొరకు అనంటే ఆయన వినకుండా సంఘాన్ని హింసించలేదు. ఆయనకు విషయం తెలియకుండా అతను సంఘాన్ని హింసించలేదు. తేడా ఏంటి అనంటే విన్నాడు కానీ అంగీకరించలేదు, ఒప్పుకోలేదు సువార్తను. సో సువార్త అనేది పౌలు దగ్గర ఉంది. సంఘం ఏం నమ్ముతుందో అది పౌలుకు తెలుసు, బట్ ఆయన అంగీకరించలేదు, క్రీస్తును తృణీకరించాడు. సో నేనే నీవు హింసిస్తున్న యేసును అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే పౌలుకి ఏం కన్ఫర్మ్ అయిపోయింది అని అంటే ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం అనేది సత్యం అనేది పౌలుకు అర్థమైంది. యేసు క్రీస్తు చనిపోలేదు, ఆయన సమాధిలో లేడు, లేకపోతే శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించలేదు, ఇది ఎవరో కల్పించిన కథ, నిజంగానే ఆయన ఎవరు అనంటే ఆయన మరణాన్ని జయించిన వ్యక్తి అనే సత్యం ఆయనకు క్రింద పడినప్పుడు, ఆ స్వరం విన్నప్పుడే ఆయనకు సువార్త అర్థమైంది. 9వ వచనం ప్రకారం మీరు చూస్తే ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే 3 దినాలు ఆయన అన్నపానాలు ఏమీ పుచ్చుకోలేదంట. ఎందుకు పుచ్చుకోలేదు? కలిపోయావనా? ఆ బాధలో పుచ్చుకోలేదా? కారణం అది కాదు. మీరు కొంచెం క్రిందకు వస్తే దాదాపు ఇంచుమించు 11 వచనం చూడండి, అక్కడ ఇలా రాయబడింది. నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యోదావాని ఇంట పార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ 3 రోజులు పౌలు చేస్తున్న పని ఏంటి అని నేను నమ్ముతున్నాను అనంటే అన్నపానములు తినకుండా ఏం చేస్తున్నాడు అనంటే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన
యేసు ప్రభువుని ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ ఆయన పశ్చాత్తాప పడకపోతే ఆయన క్రీస్తు మాట వినాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఏం చెప్తాడో, క్రీస్తు ఎవరిని పంపిస్తాడో అని పంపించే వరకు కూడాను ఆయన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమనుకుంటాను అనంటే 3 రోజులు కాదు, ఒకవేళ వారం రోజుల తర్వాత అననీయాని పంపిస్తే పౌలు వారం రోజులు కూడాను ఉపవాస ప్రార్థన చేసేవాడేమో. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసండి. కొంచెం ముందుకు వెళ్తే ఈ టెక్స్ట్ లో ఏం జరిగిందో మీరు చూస్తే 19 వచనం చూడండి, 18, 19 వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి మరలా ఏం పొందాడంటండి? బాప్తిస్మము పొందెను. సో యేసుని గురించి విన్నాడు కానీ నమ్మలేదు. యేసు ప్రభు కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు నమ్మాడు. ఆ తరువాత ప్రార్థన చేస్తున్నాడు, అంటే యేసు ప్రభును ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, లేకపోతే అతను మనస్సు మార్చుకున్నాడు. ఇప్పుడు చివరిగా ఏం చేస్తున్నాడు అని అంటే 18 వచనంలో మనం చూస్తే అతడు బాప్తిస్మం పొందుకున్నాడు. 19 వచనంలో మీరు చూశారనుకోండి, పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. సో అప్పుడు ఏం చేశాడు అని అంటే అతడు తన శిష్యత్వాన్ని ప్రారంభించాడు. ద గ్రేటెస్ట్ అపోజల్, ద గ్రేటెస్ట్ క్రిస్టియన్, లేకపోతే ద గ్రేటెస్ట్ థియోలాజియన్ కూడాను ఆయన శిష్యరికాన్ని దేనితో మొదలు పెట్టాడు అని అంటే ఈ 4 విషయాలతోనే మొదలు పెట్టాడు. సువార్తను విన్నాడు, మొదట అంగీకరించలేదు, బట్ తరువాత అంగీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనస్సు పొందాడు, బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. తరువాత ఆయన శిష్యులతో కలిసి తన యొక్క శిష్యరికాన్ని, శిష్య జీవితాన్ని ఏం చేశాడు అని అంటే ప్రారంభించాడు. సో అది మనకు ఒక గొప్ప మాదిరి, ఒక గొప్ప ఉదాహరణ. అటు తర్వాత చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. ఈ ఉదాహరణ చెప్పి నేను కొంత బ్రేక్ ఇస్తాను, మీరు నాకు ప్రశ్నలు అడగవచ్చు. 10వ అధ్యాయం, దాదాపు 10వ అధ్యాయం అంతా కూడాను 48 వచనం వరకు కూడాను నేను చెప్తాను, చదవను, అక్కడక్కడ కొన్ని వచనాలను చూపిస్తాను. పేతురు మొట్టమొదటిగా అన్ని జనులకు సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ద్వారా పంపబడ్డాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇప్పటి వరకు సువార్త అనేది కేవలం యెరూషలేము, యోదయ, సమరయ వరకు మాత్రమే వెళ్ళింది. సువార్త ఇంకా ఎక్కడకు రాలేదు అని అంటే అన్ని జనుల దగ్గరకు సువార్త రాలేదు. సో ఇప్పుడు అన్ని జనుల దగ్గరకు సువార్త రావటానికి ఫస్ట్ డోర్, మొట్టమొదటి ద్వారం ఎవరు అని అంటే ఈ వాక్య భాగంలో మనం చదువుకోబోతున్న కొర్నేలి అనే ఒక వ్యక్తి. ఈ కొర్నేలి అనే వ్యక్తి మనకు ఎగ్జాక్ట్ గా తెలీదు ఆయన ఎవరు అనేది, బట్ మనకు ఒక విషయం తెలుసు, అదేంటి అని అంటే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక అన్యుడు. ఈ దేవుని యందు విశ్వాసం లేకపోతే ఈ దేవుని యందు భయం, భక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. కానీ ఈ వ్యక్తికి ఏముంది అని అంటే నిజ దేవుడు అనేవారు ఎవరో తెలుసు, ఆయనంటే ఇష్టం ఉంది, ఆయనంటే భయం ఉంది, భక్తి ఉంది, ఆయనకు ప్రార్థన చేసే అనుభవం ఉంది. కానీ ఈ వ్యక్తికి ఈ అనుభవాలు సరిపోలేదు అని మనకి వాక్య భాగం చూస్తే అర్థమవుతుంది. ఎందుకో తెలుసండి, చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పట్టాలం అనబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అని ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. సో ఇతని క్యారెక్టరిస్టిక్స్ గాని మీరు గమనిస్తే దేవుని యందు భయభక్తులున్నాయి. 4వది ఏంటంటే ధర్మం చేసేవాడంట, ఇతరులకు సహాయం చేసేవాడంట, తర్వాత ప్రార్థన చేసేవాడంట, దేవునికి ఎప్పుడూ కూడా విజ్ఞాపనలు, యాచనలు చేసేవాడంట. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ కదా. సువార్త ఎరగకుండానే దేవుడి పట్ల ఇవన్నీ కలిగిన వ్యక్తి ఈయన. బట్ అది సఫిషియెంట్ కాదు, అది సరిపోదు. యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి చేరుకోలేడు, దేవునితో సంబంధం అనేది ఏర్పరచుకోలేడు. విశ్వాసం, మారు మనస్సు, బాప్తిస్మం, సువార్త అనేవి లేకుండా ఒక వ్యక్తి దేవునితో అంటుకట్టబడడు అనే సత్యం ఈ వాక్య భాగం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నా కూడాను 4వ వచనం మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందండి, అతడు దూత వైపు తిరిగి, దూత అతనికి ప్రత్యక్షమైంది. సో ఇప్పుడు అతడు దూత వైపు తిరిగి తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత
నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోను అను ఒక చర్మకానుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతను మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొను ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. సో దూత అతనికి దర్శనంలో ప్రత్యక్షమై ఇలా చెబితే, నువ్వు వెళ్ళు, పేతురు అనే ఆయన ఉన్నాడు, అతన్ని పిలిపించు అని చెప్పాడు. సో ఇతడు తన దగ్గర ఉన్న ఒక ఇద్దరు దాసులను మరొక భక్తిపరుడైన దాసుడిని పంపించి ఇప్పుడు ఎవరిని రప్పిస్తూ ఉన్నాడు అని అంటే పేతురుని రప్పిస్తూ ఉన్నాడు. క్వశ్చన్, నాకు ఒక ప్రశ్న, అదేంటి అని అంటే, ఎంత భక్తిపరునికి ఇంకేం అవసరం? ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఇంకేమన్నా అవసరమా? ఒకవేళ అవసరం ఉంటే ఏం అవసరం ఉండాలి? ఎందుకు పేతురుని ఇక్కడ దేవుడు ఒక దూతను పంపించి పిలవమని చెప్పాడు? కొంచెం ముందుకు వెళ్దాం సందర్భంలో. మనం గమనిస్తే 23 వచనం చూడండి. 23 వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి యొప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, జాగ్రత్తగా వినండి, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన వచ్చాడు, బంధువులు స్నేహితులు అందరినీ పిలిపిస్తే ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు అనంటే, తనకు వచ్చిన దర్శనాన్ని చెప్తున్నాడు, తనకు వచ్చిన ఒక కళను చెప్తున్నాడు. ఇక్కడ కళను చెప్పి 29 వచనంలో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పేతురు ఇప్పుడు ఆయన్ని అడుగుతున్నాడు, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పకు వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలిచితివో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అంటే పేతురికి ఏం తెలియదు ఇక్కడ? దేవుడు వెళ్ళమన్నాడు, అన్ని జనుల దగ్గరకు వెళ్ళమన్నాడు, పక్షపాతం చూపకుండా వెళ్ళమన్నాడు. కానీ పేతురికి ఏంటి అనంటే, ఎందుకు పిలిచావు, నువ్వెందుకు నన్ను రమ్మన్నావు అని ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో రిటర్న్ గా మీరు చూడండి. 30 వచనం. అందుకు కొర్నేలి తన దర్శనం అంతా చెప్తున్నాడు. ఇతనికి ఏం జరిగిందో అంతా చెప్పి ఇప్పుడు దాదాపు 33 వచనంలో మీరు చదివితే ఇలా రాయబడింది. 33 వచనంలో, వెంటనే నిన్ను పిలిచితిని, నీవు వచ్చినది మంచిది, నువ్వు వచ్చావు మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరమును దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లన్నాడు. సో ఈయన ఎందుకు కూర్చున్నాడు, ఈయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు అనంటే, ఈయన వినాల్సింది ఏదో ఉంది. చాలా చేస్తున్నాడు కానీ ఈయనకు అర్థం కావాల్సింది, వినాల్సింది ఏదో ఉంది. పేతురు చెప్పాల్సింది కూడా ఏదో ఉంది. అదేంటో తెలుసండి? 34 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనుచున్న వారందరినీ ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలునకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయాందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. సో మొదటిగా ఆయన జీవితాన్ని గురించి మాట్లాడాడు. 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేతను పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంతరించుచు ఉండును. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడి తీసి చంపిరి. ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అటు తర్వాత మీరు చూడండి ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు. 40 వచనం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా ఉన్న అన్నపానములను పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించండి. మెసేజ్ ఇస్ క్లియర్. ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం. వెంటనే ఏం జరిగిందో చూడండి. కొంచెం ముందుకు వెళ్తే 44 వచనం మీరు గమనిస్తే,
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. ఆ తర్వాత మీరు చూస్తే ఇంచుమించు ఆ ఆ, పేతురు అంటాడు తర్వాత వచనంలో దాదాపు 45 వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. సున్నతి పొందిన వారితో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమున అన్ని జనులు సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నుండి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు, ఆ మాటను గమనించండి, బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించను. అటు తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిది. క్లియర్, మరలా మనకు కనిపిస్తుంది ఈ సందర్భంలో కూడా భక్తి సరిపోదు, దేవుడు ఎవరో తెలిస్తే సరిపోదు, నీతి కార్యాలు తెలిస్తే సరిపోదు. ఏం తెలియాలి అని అంటే ఒక వ్యక్తికి సువార్త తెలియాలి. యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఒక వ్యక్తికి తెలిస్తేనే తప్ప ఆ వ్యక్తి నిజంగా ఏం కాలేడు అని అంటే దేవుణ్ణి, క్రీస్తుని వెంబడించలేడు అనే సత్యం ఈ అధ్యాయాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మెసేజ్ విన్నాడు, ఆ మెసేజ్ ను నమ్మాడు, బాప్తిస్మాన్ని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా ఆ వ్యక్తి పొందుకున్నాడు. సో నా పాయింట్ ఏంటి అని అంటే ఈ 4 సందర్భాలు మీ ముందు ఉంచాను నేను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో కూడా వారి ప్రసంగంలో మీకు ఏం కనిపిస్తుంది, వారి జీవితంలో, వారి లైఫ్ స్టైల్లో, వారి బిహేవియర్ లో, వారి క్యారెక్టర్ లో ఏం కనిపిస్తుంది అని అంటే సువార్త, మారు మనస్సు, విశ్వాసం, బాప్తిస్మం అనే 4 విషయాలు కనిపిస్తున్నాయి. దానితో వారు ఏం చేశారు అని అంటే వారి యొక్క శిష్య జీవితాన్ని మొదలు పెట్టారు, శిష్యరికాన్ని మొదలు పెట్టారు. ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో ఇవి లేవనుకోండి, సువార్త లేదు, నిజమైన సువార్త, సత్య సువార్త, ఇప్పుడు మనం చెప్పుకున్న సువార్త, జీవితం, మరణం, పునరుత్థానం అనే కాన్సెప్ట్లు లేవనుకోండి, వాటి గురించిన అవగాహన, వాటిపైన విశ్వాసం, మారు మనస్సు, విశ్వాసం, తర్వాత బాప్తిస్మ అనేది ఒక వ్యక్తి జీవితంలో లేదనుకోండి, సువార్తను ఆధారంగా చేసుకొని, దాని అర్థం ఏంటో తెలుసండి, ఆ వ్యక్తి యొక్క ఆరంభం అనేది సరిగా లేదు అని మనం అర్థం చేసుకోవాలి.